కుట్టి ఫ్రెండ్స్, పార్ట్ 1 గుర్తుంది కదా? మరి ఆలస్యం ఎందుకు, పార్ట్ 2 మొదలు పెట్టేద్దామా? మంత్రగత్తె ఆ బిడ్డను అడవిలో ఒక పెద్ద కోటలో బంధిస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే ఆ కోటకి తలుపులు కానీ మెట్లు కానీ లేవు, ఒక్క కిటికీ తప్ప. మంత్రగత్తెకి మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి కదా, అందుకని తను ఈజీగా లోపలికి వెళ్ళిపోయేది. జూలీని కనిపెట్టే ఆప్షనే ఇవ్వలేదు ఎవరికి. సంవత్సరాలు గడిచిపోతాయి. జూలీ పెద్దదైపోయింది. తను ఒంటరిగా ఉంటుంది కదా, అందుకని పాటలు పాడటం అనేది తనకి ఒక తోడుగా మారిపోయింది. జూలీకి ఇష్టమైన పని కూడా. జూలీ పాటలు విని అడవిలో ఉన్న జంతువులన్నీ ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చేవి. అవి కూడా జూలీ పాటల్ని ఎంజాయ్ చేసేవి. ఒకరోజు ఆ రాజ్యం యొక్క యువరాజు అడవి వైపుగా వెళ్తుండగా జూలీ పాట వినిపిస్తుంది తనకి. జూలీ గాత్రం యువరాజుకి చాలా బాగా నచ్చేస్తుంది. వెతుక్కుంటూ ముందుకు వెళ్తారు. ఎవరు కనబడిపోయేసరికి అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళినా కూడా ఇంకా ఆ గాత్రమే తన ఆలోచనలో ఉంటుంది. ఎలా అయినా పాట పాడిందెవరో కనిపెట్టాలి అని అనుకుంటాడు. మరుసటి రోజు మళ్ళీ అడవికి వెళ్తాడు. జూలీ పాటని వింటూ అటువైపుగా వెళ్తూ ఉండగా చివరికి ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చి అక్కడి నుండే పాట వినిపిస్తుంది అని కనిపెడతాడు. అంతట్లో మంత్రగత్తె అక్కడికి వచ్చి జూలీని పిలుస్తుంది. మంత్రగత్తె మ్యాజిక్ వల్ల జూలీ జడ చాలా పొడుగ్గా పెరుగుతుంది. మంత్రగత్తె పిలవగానే జూలీ తన జడను కిటికీ నుండి కిందకి వదులుతుంది. మంత్రగత్తె ఆ జడను పట్టుకుని బిల్డింగ్ పైకెక్కి రోజూ జూలీని కలుస్తూ ఉంటుంది. ఇది గమనించిన యువరాజు మరుసటి రోజు అచ్చం మంత్రగత్తెలాగానే గొంతు మార్చి పిలుస్తాడు. జూలీ తన జడను కిందకి వదులుతుంది. యువరాజు కూడా జడ పట్టుకుని పైకెక్కుతాడు. జూలీ మొదట యువరాజుని చూసి కంగారు పడుతుంది. అంతట్లోనే నేను ఈ రాజ్యానికి యువరాజుని, మీరు భయపడొద్దు అని చెప్తాడు. అసలు ఏం జరిగిందో చెప్పండి, నేను మీకు సహాయం చేస్తాను అని అంటాడు. జూలీ జరిగిందంతా యువరాజుకు చెప్తుంది. మా అమ్మా నాన్న కూడా చనిపోయారు అని మంత్రగత్తె చెప్పింది అని బాధపడుతుంది. నీకేం కాదు, నేను నిన్ను ఎలా అయినా కాపాడుతాను అని జూలీకి ప్రామిస్ చేస్తాడు. ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకొని ఆనందంగా సమయాన్ని గడుపుతారు. యువరాజు అక్కడి నుండి తిరిగి వెళ్తుండగా మంత్రగత్తె చూసేస్తుంది. నీ పని చెప్తాను అని కోపంలో ఊగిపోతుంది. మరుసటి రోజు యువరాజు జూలీని కలవటం కోసం వచ్చినప్పుడు తన మంత్రశక్తిని ఉపయోగించి యువరాజుని గుడ్డివాడిగా చేసేస్తుంది. పాపం కిటికీ నుంచి కిందకి తోసేసి ఒక పని అయిపోయింది అని ఆనందంగా నవ్వుకుంటుంది మంత్రగత్తె. తరువాత జూలీ దగ్గరికి వెళ్లి తన మంత్రశక్తితో జూలీ పొడవాటి జుట్టుని కత్తిరించేస్తుంది. జూలీ చాలా బాధపడుతుంది. పాపం తన్ని తీసుకువెళ్లి అడవి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది. జూలీకి బయట ప్రపంచంతో పరిచయం లేదు కదా, భయంతో ఒంటరిగా కూర్చుని ఉంటుంది. ఇదిలా ఉండగా యువరాజు కళ్ళు కనిపించక జూలీ ఆచూకీ కోసం వెతుక్కుంటూ ఉంటాడు. పాపం కష్టం వచ్చినా సంతోషం వచ్చినా జూలీకి పాటే తన ఫ్రెండ్ కాబట్టి పాట పాడుకుంటూ ఉంటుంది. ఆ పాట యువరాజుకు వినిపిస్తుంది. ఆనందంతో ఆ గొంతు వింటూ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అటువైపుగా వస్తున్న యువరాజును చూసి జూలీ ఆనందంతో పరుగు పరుగున తన దగ్గరికి వెళ్తుంది. ఇద్దరూ ఒకరినొకరు మళ్లీ కలిసినందుకు ఆనంద బాష్పాల వర్షం కురిపిస్తారు. జూలీ కన్నీటి చుక్క యువరాజుని తాకడంతో మంత్రగత్తె మాయ నుంచి విముక్తుడై తనకి చూపొస్తుంది. యువరాజుకు చూపు రావటంతో ఇద్దరి ఆనందానికి అంతే ఉండదు. మంత్రగత్తె పీడ ఇంకా విరిగిపోయింది కదా. యువరాజు జూలీని తన రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. తన కోటలో జూలీని అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటాడు. ఇద్దరు ఇక మీదట సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతారు. కుట్టి ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఈ కథ మీకు? చాలా బాగా నచ్చింది కదా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ఇలాంటి మంచి మంచి కథలు వినాలనుకుంటున్నారు కదా, వెళ్ళి మన కొట్టి కథలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకొక మంచి కథతో మీ కొట్టి త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అంతవరకు బాయ్, మరి మళ్ళీ కలుసుకుందాం. కొట్టి కథలు.